హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టెక్ ఇన్ఫో. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో మీరు తమిళ చూడగానే అర్థమై ఉంటుంది. ఏంటి బ్రో నిజమా? ఫేస్బుక్ ఉంటే 2000 సంపాదించుకోవచ్చు. 2000 ఏం కర్మ, మీ దగ్గర ఫేస్బుక్ ఉంటే 5000 సంపాదించుకోవచ్చు. అది ఏ విధంగా అంటారా? డబ్బులు అయితే నేనే ఉను, మన ప్రధాని నరేంద్ర మోడీ ఇస్తారనమాట. నరేంద్ర మోడీ కొత్తగా స్కీమ్స్ తెచ్చాడు. ఈ మధ్యన ఫేస్బుక్లో తెగ వైరల్ అయిపోతున్నాయి చాలా స్కీమ్స్ అనేది. సో అందువల్ల మీరైతే 2000 నుంచి 5000 వరకు అయితే మీకు సంపాదించుకోవచ్చు. బట్ మీ లక్ బట్టి ఉంటుంది. మీ లక్ బట్టి ఎంత సంపాదించుకుంటారో మీ ఇష్టం. సో నేను ఎంత సంపాదించాను, నాకెంత వచ్చింది, మీకు ఎంత వస్తుంది అనే వివరాలు స్క్రీన్ రికార్డింగ్ చేసి నేనైతే పెట్టాను. సో ఆ వీడియోని ఫస్ట్ అయితే మీరైతే వాచ్ అయితే చేయండి. మనకి ఫేస్బుక్లో ఇలాంటి ఆఫర్స్ అప్పుడప్పుడు వస్తాయన్నమాట. సో నాకు ఇప్పుడు అక్కడ వచ్చింది చూసారా, మ్యాజిక్ ఉన్న తాకండి మరియు 2000 వరకు బహుమతులు పొందండి. ఇలాంటివి అప్పుడప్పుడు మనకి ఫేస్బుక్ అండ్ ఇన్స్టాలో అయితే కనిపిస్తూ ఉంటుంది. సింపుల్గా దీన్ని అయితే ఓపెన్ అయితే చేసుకోవాలనుకుంటున్నాను. ఓపెన్ చేసుకుంటున్నాను చూడండి. ఓపెన్ చేయగానే భారత్ జనధన యోజన కింద ప్రతి ఒక్క ప్రజానికానికి 5000 వరకు సంపాదించుకోవచ్చు అని మన శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ ఆఫర్ అనేది ఇచ్చినట్టు మనకైతే చూపిస్తుంది చూసారా. ఈ విధంగా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు అని మనకి ఇక్కడ ఉంది. మనకైతే ఇక్కడ స్క్రాచ్ కార్డ్ ఉంది. ఈ స్క్రాచ్ కార్డ్ గీగినట్లయితే మీరు ఎంతగానో సంపాదించుకోవచ్చు అనమాట. సో నేను ఎంత సంపాదించుకున్నానంటే 494 రూపాయలు అయితే నేనైతే సంపాదించుకున్నాను. మీ లెక్క బట్టి మీరు ఎంత సంపాదించుకుంటారో సంపాదించుకోండి. సో ఇది ఎలా విత్డ్రా చేసుకోవాలంటే, ఖాతా నుండి డబ్బులు సంపాదించుకోవడానికి కానీ కింద లింక్ ఇచ్చారు కదా, దాన్ని అయితే ఓపెన్ చేసుకోమంటుంది. నేనైతే దాన్ని ఓపెన్ చేసుకుని వెంటనే మనకి యూపీఐకి తీసుకెళ్ళింది అనమాట. యూపీఐకి తీసుకెళ్ళగానే సింపుల్గా మనకి అక్కడ ఏమని చూపిస్తుందో మీరు చూసినట్లయితే పే అని చూపిస్తుంది అనమాట. 490 రూపాయలు నువ్వు పే చేయాలి, వాళ్ళు నీకు పే చేయట్లేదు. సో తెలియని వారు ఏం చేస్తారంటే సింపుల్గా పే చేసేది మీరైతే పేమెంట్ అయితే చేస్తారనమాట. సో ఆ అమౌంట్ అయితే వాళ్ళకైతే వెళ్ళిపోతుంది. ఇలా చాలా స్కామ్స్ అయితే మనకైతే నడుస్తున్నాయి. సింపుల్గా దాన్ని పే చేసి మనమైతే అమౌంట్ పెట్టేస్తే ఆ 494 మనకు వస్తే మనం అనుకుంటాం. బట్ తెలిసిన వాళ్ళకైతే పర్లేదు, కానీ తెలియని వాళ్ళకైతే దీన్ని సింపుల్గా పే చేస్తారనమాట. ఇట్లాంటి స్కామ్స్ అనేవి ఈ మధ్యన చాలా ఎక్కువైపోతున్నాయన్నమాట. ఎందుకంటే రోజు కొత్త ఇలా వస్తున్నాయి. డైరెక్ట్గా నరేంద్ర మోడీ డబ్బులు ఇస్తారని కూడా వచ్చాయన్నమాట. సో నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య రీజన్ ఏంటంటే, నా యొక్క సబ్స్క్రైబర్స్ ఎవరు కూడా ఇట్లాంటి స్కామర్స్ చేతులు బలైపోకూడదు. కొంతమంది అయితే కొంచెం తెలివైన వాళ్ళైతే మీరైతే ఈ స్కామ్ నుంచి బయటపడతారు. బట్ కొంతమంది అయితే ఇరుక్కుంటారు అనమాట. ఎంతోమంది ఇలాంటి స్కామ్లో ఇరుక్కున్నారు. నేను చాలా అయితే చూశాను. సో నాకు చాలా రోజుల నుంచి ఇట్లాంటి ఫేస్బుక్లో వస్తున్నాయి, ఇన్స్టాగ్రామ్లో కూడా వస్తున్నాయి అనమాట. ఇట్లాంటి సోషల్ మీడియా అనేది వాటిని ఎలా పబ్లిష్ చేస్తుందో కూడా నాకు తెలియదు. సో ఎలా పబ్లిష్ చేసినప్పటికీ కూడా ఇట్లాంటి స్కామ్స్ అనేవి రోజుకి ఎక్కువగా బయటపడిపోతున్నాయి అనమాట. సో ఒకప్పుడైతే చాలామంది పార్సల్ కొట్టేసేవారు. ఇప్పుడు అంతా మన ఫోన్లోనే ఉంటుందన్నమాట డబ్బులు మొత్తం. సో సింపుల్గా యూపీఐని యూజ్ చేసి ఇట్లాంటి స్కామ్స్ అయితే చేస్తున్నారు. అయితే నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నా సబ్స్క్రైబర్స్కి ఇలా జరగకూడదని ఈ వీడియో అయితే చేశాను. హ్యాటర్స్ ఎవరైతే ఉన్నారో సింపుల్గా బ్యాడ్ కామెంట్ పెట్టి మీరైతే వెళ్ళిపోండి. బట్ నా సబ్స్క్రైబర్స్ కోసం అయితే ఈ వీడియోని అయితే చేశాను. ఎవరు కూడా ఇట్లాంటి ఇదిగా మోసపోకండి. ఇప్పుడు ఫోన్పే స్కామ్స్ కూడా వచ్చేసాయి అనమాట. సింపుల్గా టెలిగ్రామ్లో అయితే సో కొన్ని యాప్స్ అయితే అమ్ముతున్నారు. అది కూడా ఫోన్పే యాప్స్. ఫోన్పే యాప్ ఏంటి టెలిగ్రామ్లో అమ్మడం ఏంటి అనుకుంటున్నారా? ఫోన్పే యాప్ కాదు, ఇదైతే ఫేక్ ఫోన్పే యాప్ అనమాట. 100 రూపాయలకి 50 రూపాయలకి చాలా మంది సేల్ చేస్తున్నారు. సో ఈ ఫోన్పే యాప్ అనేది ఒరిజినల్ ఫోన్పే యాప్ లాగే ఉంటుంది. బట్ మన బ్యాంక్ అయితే లింక్ అయి ఉండదు. సో మనం ఫోన్పే చేయగానే వాళ్ళకైతే అమౌంట్ సెండ్ అనేది చూపిస్తుంది, బట్ సెండ్ అయితే అవ్వదు అనమాట. సో ఇది నార్మల్గా పీపుల్స్ యూజ్ చేసేది. సో ఇది ఎవరికంటే ఏదైనా షాప్ కీపర్స్ కానీ బిజినెస్ చేసేవారు ఉంటే ఒకసారి ఎవరైనా అమౌంట్ చేసేక మీరు చెక్ చేసుకోండి అనమాట. సో ఇట్లాంటి ఫోన్పే ఫేక్ యాప్స్ కూడా వచ్చాయి. గుండా అని చెప్పినట్టు ఎవరికి కూడా డబ్బులు అయితే ఫ్రీగా అయితే రావు అనమాట. ఎందుకంటే ఎవరైతే స్కామర్స్ అయినా మీరైనా నేనైనా ఎవరైనా కష్టపడితేనే డబ్బులు వస్తాయి. సో ఇట్లాంటి ఫ్రీగా ఇట్లాంటి స్కామర్స్ అయితే దోచేస్తున్నారు. సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, ఇంతవరకు ఏ వీడియోని మీరు షేర్ చేసినా చేయకపోయినా ఈ వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకు షేర్ చేయమంటున్నానంటే, ఇట్లాంటి స్కామ్ని ఎవరు కూడా ఇట్లాంటి స్కామ్కి గురవకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ అయితే చేయండి. దీన్ని లైక్ కొట్టకపోయినా కామెంట్ పెట్టకపోయినా పర్లేదు. ఈ వీడియో ఖచ్చితంగా మీరు షేర్ చేసినట్లయితే చాలామంది మీ వల్ల మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే సేఫ్గా అయితే ఉంటారు. కొత్తగా ఇలాంటి స్కామ్ చాలా అయితే వస్తున్నాయి. మీరు సెక్యూర్గా ఉండడం కోసం అయితే ఇదైతే చేశాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మంచి అన్బాక్సింగ్ వీడియోస్ అయితే మన ఛానల్ అప్లోడ్ అయితే చేస్తున్నాను. అండ్ మన ఛానల్ ఉద్దేశం ఏంటంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సైనింగ్ అప్, బై బై, జై హింద్.